First day, last show review is here, and movie was so freaking amazing, guys. సంజు చెప్పు, నువ్వు చెప్పు. నేను ఒక్క మాటలో చెప్పాలంటే రివ్యూ, ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే క్రేజీ. నేను డైరెక్షన్, నేను నిజం చెప్తున్నా, రాజమౌళి కూడా నేను సెకండ్ పొజిషన్ అంటే డైరెక్షన్ ప్రకారం చెప్పాలంటే సెకండ్ పొజిషన్ అనే ఉంచుతాను నేను. అంత క్రేజీగా ఉంది తెలుసా. డైరెక్టర్, ఐ మీన్ రైటర్ కూడా, యాక్టర్ కూడా, డైరెక్టర్ కూడా త్రీ స్క్రీన్ వేసి ఇతనే చేశాడు. అండ్ యాక్టింగ్ అయితే ఫ్రీక్స్ బ్రో. నేను ఒకటి పీక్స్ యాక్టింగ్ డైరెక్షన్ కాదు, మెయిన్ ఆడ సినిమా నడిపించింది బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. ఎంత మంచి స్టోరీ ఉన్నా సీన్స్ బ్రో. అండ్ ఆ సీన్స్ కి తగ్గ ఎలివేషన్స్ ఇచ్చిన బీజిఎం అండ్ ఏముండో తెలుసా బీజిఎం. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ గురించి నేను నిజం చెప్తున్నా, మీరు కానీ ఈ మూవీకి వెళ్ళలేదంటే అచీవ్మెంట్ పోయినట్టే. అంత క్రేజీ మూవీ. ఇంకొకటి, మీరు ఒకవేళ థియేటర్కి వెళ్తే మంచి స్క్రీన్ మంచి సౌండ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి. ఈ రెండు మంచి లేని వెళ్ళకపోతే మీరు వేస్ట్. సౌండ్ ఎఫెక్ట్స్ మంచిగా ఉంటుంది. పబ్లిక్ మొత్తం చెప్పాలంటే క్రేజీ. అసలు చెప్పాలంటే సినిమా అయిపోయినాక అందరూ ఓ అంటారు, మాకు డైలాగ్ వినవట్లే. కానీ ఫస్ట్ మెయిన్ థింగ్, పార్ట్ 1 చూసిన తర్వాత ఫస్ట్ మూవీ చూసిన తర్వాత ఇది అంతా ఉండదు, అంత అచ్చు అసలు అంత ఉండదు. నేను కూడా అదే అనుకున్నా. మనోడైతే నెగిటివ్ మైండ్ సెట్ మీద వచ్చిండు. ఎందుకు వచ్చిండు చెప్పు మ్యాన్. వీళ్ళిద్దరు నెగిటివ్ మైండ్ మీద వచ్చి 1 ఒక లెవెల్ అయితే 1 కి 100x ఇది నిజంగా. అసలు నేను చెప్తున్నా, ఇంటర్వెల్ కి ముందే డబుల్ అయిపోతుంది సినిమా. బాలీవుడ్ నుంచి, అది శాండల్వుడ్ నుంచి సెకండ్ 1000 ఎన్ని ఆస్కార్లు అవార్డ్స్ వస్తుంది, ఎన్ని అవార్డులు వస్తుంది తెలియదు. కానీ నిజంగా మూవీ మంచి దొరికితే 1000 ఖచ్చితంగా. మూవీ స్టోరీ కానీ అసలు ఇంత నీట్ గా రాసినంటే ఒక్క సెకండ్ కూడా బోర్ కాలేదు తెలుసా మూవీ. ఎలివేషన్స్ అయితే ప్రతి ఒక్క సీన్ లో, అంటే స్టార్టింగ్ నుంచి కామెడీ పరంగా చెప్పాలన్నా కూడా కామెడీలు కూడా కొన్ని చోట్ల చాలా బాగా ఉన్నాయి. అండ్ ఎందుకంటే తెలుగులో డబ్ చేశారు కదా, కొన్ని చోట్ల బాగుండదేమో అనుకున్నాం మనం. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ నేను నిజంగా ఎవరికైతే ఎలివేషన్స్ కావాలనుకుంటారు ఇందులోకి వెళ్ళారంటే అడు ర్యాండమ్ అయిపోతాడు సినిమాకి. ఈ సినిమాలో చాలా అసలు చెప్పాలంటే చాలా ఇవి జరిగినాయి. దాని ఏమంటారు, అది కాదు, సినిమా షూట్ చేసే టైంలో చాలా మందికి దెబ్బలు తగిలినా కానీ యాక్సిడెంట్స్ చాలా జరిగినాయి. కొన్ని స్పెషల్ సినిమా ఆపేసాం అనుకుంటారు తెలుసా. మీరు కనుక సీన్ చూస్తే మీకు ఖచ్చితంగా అయ్యే ఛాన్స్. సినిమాలో ఏం చూపిస్తుందో అనుకున్నా, అంటే అంతమంది చనిపోయారు కదా, ఏం చూపిస్తుందో అంతమంది చనిపోయారు. అసలు ఆడు ఏమైనా తప్పు తీసుకున్నా అనుకున్నా, అంతమంది చనిపోయి తప్పు తీసుకుండేమో. సినిమా చాలా సార్లు ఆపేసాం, 3-4 సార్లు పోస్ట్ పోయిన, క్యాన్సర్ అవడానికి ఛాన్స్ వచ్చింది. అంతగానే ఏం చూపిస్తున్నా బాబా అనుకున్నా, కానీ ఇంత మంచి సినిమాని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా రోజుల తర్వాత ఈ బడ్జెట్ కి వర్త్ అనిపించింది నిజంగా. నేనైతే KGF 2 తర్వాత చాలా రోజుల తర్వాత ఆ ఎలివేషన్ తర్వాత బయటకు వచ్చిన సినిమా ఇదే కాంతారా 2. ఫుల్ సాటిస్ఫై. KGF 2 తర్వాత అంత మంచి ఆ లెవెల్లో బయటకు వచ్చిన సినిమా అంటే ఇదే. బయటకు వచ్చిన మైండ్ ఇంకా అదే తిరుగుతుంది. థియేటర్ మొత్తం చెప్పాలంటే ఒకటే అరుపు. నాకు కొంత ఒక ఎక్స్పెక్టేషన్ ఇస్తుంది. ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఉంటుంది, గుర్తుందా పులిది. నిజంగా ప్రతి ఒక్క సీన్ డిఫరెంట్ లెవెల్. అండ్ మూవీకి వెళ్ళండి గాయస్, ఫ్యామిలీతో వెళ్ళండి. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే ఎంత. అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క సీన్ గూస్ బంక్స్ ఆడియన్స్ కి, ఆడు మంచి ఎలివేషన్స్ కావాలనుకున్నానికి. ఇంకొకటి సినిమాని ఇట్లా పోయే స్టోరీ సడన్ గా ఇట్లా తిప్పేస్తాడు. డ్రైవింగ్ అని కూడా. కానీ నిజంగా మనం ఆ ట్విస్ట్ లాస్ట్ లో ఊహించలేదు. అసలు చనిపోయిన అసలు చెప్పాలంటే లాస్ట్ లో ఊహించలేదు. అది అది మొత్తం డిఫరెంట్ లెవెల్. కాంతారా 1 కూడా సేమ్ అలాగే అటు ఇటు వెళ్ళిపోతుంది, క్లైమాక్స్ అర్థం అయిపోతుంది, సేమ్ అలాగే ఉంది. కానీ ఇది నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్. కాంతారా 1 ఏంటంటే ఎక్కువ స్టోరీ చూపించారు. లాగ్ అని కాదు, అంటే స్టోరీ కొద్దిగా ఎక్కువ లాంగ్ ఉంటుందని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చిన్న చోట్ల అనిపించింది. కానీ కాంతారా 1లో ఏంటంటే లాస్ట్ ఇంకొకటి మేము చేసే తప్పుడు మీరు చేయకూడదు. స్టార్టింగ్ 10 నిమిషాలు మిస్ చేయకూడదు. స్టార్టింగ్ అంత ఏం మిస్ చేయలేదు. 1 మినిట్ జస్ట్ ఎంట్రీ ఇచ్చినాము, అప్పుడు స్టార్ట్ అయింది. మన టైటిల్ కూడా మిస్ కాలేదు. ఆడ టైటిల్ కూడా మిస్ కాలేదు. 10 నిమిషాలు కిరాక్ సీన్ వస్తుంది. ఇది నాన్ స్పాయిలర్ టైప్ స్పాయిలర్.
అట్లానే అనుకోకూడదు కానీ గైస్ వెళ్ళండి. అండ్ నిజం చెప్తున్నా, మీరు చాలా అస్సలు డిసప్పాయింట్ అయితే కారు, అస్సలు చెప్తున్నా. మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే మీ సినిమాని అంటే ఒక 3-4 టైమ్స్ వెళ్ళాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంది సినిమా. ఆ సినిమాని ఎంత మీరు ఓన్ చేసుకుంటారు అంటే ఆ క్యారెక్టర్ ప్లేస్ లో మీరు ఉంటే సంపేలు గొడ్డలు పట్టుకొని. సరే గైస్, ఈ వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. సో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. సో వెళ్ళండి గైస్, మూవీ టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్దాం. అండ్ నేను కూడా మళ్ళీ ఒకసారి వెళ్తాను కన్ఫామ్గా. ఈ మూవీకి అయితే మళ్ళీ వెళ్ళాల్సిందే, వెళ్ళొచ్చు 2-3 టైమ్స్ వెళ్ళొచ్చు కన్ఫామ్గా. సో ఎస్ గైస్, ఈ వీడియోని ఇక్కడ చేద్దాం. బై టేక్ కేర్, హ్యావ్ ఫన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.